నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు మీ అందరి గురించి నేను ఇండీస్ వారిది వివా సిటీ అని కొండాపూర్‌లో ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్‌కి వెళ్తున్నాను అనమాట. సో, ఇప్పుడు మనం హైటెక్ సిటీ నుంచి చూస్తాం కాబట్టి హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. చూడండి, హైటెక్ సిటీ టవర్, సైబర్ టవర్స్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడు. దాటాము. దాటగానే మనకి శిల్పకళా వేదిక, తర్వాత శిల్పారామం. శిల్పారామం తర్వాత మీరు అలా వెళ్తుంటే ఇక నెక్స్ట్ మనకి అందరికీ పాపులర్ అయినటువంటి గూగుల్ ఆఫీసు. అది దాటిన తర్వాత కొత్తగూడకు వస్తున్నాము. కొత్తగూడ జంక్షన్‌లో ఉన్నాం ఇప్పుడు. కొత్తగూడ జంక్షన్ నుంచి లెఫ్ట్‌కి తీసుకుంటున్నాం అనమాట. లెఫ్ట్‌కి తీసుకున్నాక మనం హార్డ్లీ హాఫ్ ఫర్లాంగ్‌లో రైట్ సైడ్‌కి బొటానికల్ గార్డెన్ రోడ్ అంటారు ఇది. బొటానికల్ గార్డెన్ రోడ్, మసీద్ బండా రోడ్, ఆ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే బొటానికల్ గార్డెన్ ఉంది. తర్వాత వీఆర్ ఎంటరింగ్ శ్రీరామ్ నగర్ కాలనీ. శ్రీరామ్ నగర్ కాలనీ తర్వాత మనకి డిఎస్ఆర్ వాళ్ళది డబ్ల్యూ అని ప్రాజెక్ట్ ఉంది. అక్కడ మనం రైట్‌కి తీసుకుంటున్నాము. ఆ రైట్‌కి 100 ఫీట్ రోడ్ ఇది. ఈ 100 ఫీట్ రోడ్‌లో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనకేంటంటే చాలా దగ్గరగా వచ్చేస్తున్నాం అనమాట మన ప్రాజెక్ట్‌కి. దాన్ని దాటిన తర్వాత అక్కడ బ్యూటిఫుల్ హౌసెస్ చాలా అంటే ప్యాక్డ్‌గా కనిపిస్తుంది చూసారు కదా! ఇవన్నీ దాటాం. ఇది హై టెన్షన్ లైన్ అంటారు. హై టెన్షన్ లైన్ కూడా దాటిన తర్వాత మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ పెద్దది మై హోమ్ బంగ్లా. ఈ మై హోమ్ బంగ్లా రావడంతోటి ఇక్కడ మొత్తం మంగళకరంగా మారిపోయింది ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు ఆ తర్వాత వస్తున్నటువంటి ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్‌గా తయారయ్యి, కొత్త కాలనీలు డెవలప్ అయ్యి, ఆ తర్వాత చూడండి ఇక్కడ లెఫ్ట్‌కి తీసుకున్నాము. తీసుకోగానే మన వివా సిటీ కనిపిస్తుంది. ఇండీస్ వారి వివా సిటీ. ఈ వివా సిటీలో బ్యూటీ ఏమిటంటే మనం ఎంటర్ అవుతున్నది సెల్లార్‌లోకి. ఎందుకు సెల్లార్‌లోకి అంటే వాళ్ళు అలా ప్లాన్ చేశారు. సో దట్ అక్కడ ఆడుకుంటున్న పిల్లలకి గానీ, లేదు వాకింగ్ చేసే వాళ్ళకి గానీ, ఈ కార్లు డైరెక్ట్‌గా గ్రౌండ్ లెవెల్‌కి వెళ్తే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి, అందు గురించి వాళ్ళు శుభ్రంగా ఎంట్రీ అన్నది వెహిక్యులర్ ఎంట్రీ అన్నది ఓన్లీ త్రూ బేస్‌మెంట్ 1. అర్థమైందండి? దట్ ఈస్ ద యూనిక్‌నెస్. ఎవరైనా పెడెస్ట్రియన్స్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అంటే ఆటోలో గానీ, కారులో గానీ వచ్చేవాడైతే వాళ్ళకి మాత్రమే గ్రౌండ్ లెవెల్ ఎంట్రీ. మిగతా వాళ్ళందరూ బీ1లోనే. ఆల్ రెసిడెన్స్ విల్ గో త్రూ అంటే వెహికల్ మీద వచ్చే వాళ్ళంతా కూడా బీ1లో అక్కడ దిగి అక్కడి నుంచి లిఫ్ట్ తీసుకుంటారు. కాబట్టి మనకు ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఎవరైనా సరే అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఉండొచ్చు. పిల్లల గురించి మనం ఎక్కువ అంటే వాళ్ళు బీ1లో, బీ2లో ఆడరు కాబట్టి బీ1లో, బీ2లో వాకింగ్‌లు అవి ఉండవు కాబట్టి వాళ్ళు పూర్తి భద్రతతోటి, పూర్తి సేఫ్టీగా ఉండేలాగా ప్లాన్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ ఇవి. కాబట్టి మిగతావన్నీ కూడా సేల్స్ ఆఫీస్‌లో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. వచ్చామండి ఇప్పుడు మనం ఇండీస్ వివా సిటీ సేల్స్ ఆఫీస్‌కి వచ్చాము. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇవాళ ఇండీస్ వివా సిటీ గురించి చెప్తానని చెప్పాను కదా! ఇండీస్ వివా సిటీ చక్కగా 4 టవర్స్ అనమాట. 4 టవర్స్‌లో 22 G+22 ఫ్లోర్స్ అంటే 23 టోటల్‌గా ఫ్లోర్స్ అవుతాయి. అండ్ నియర్లీ 1000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నియర్లీ 1000 అపార్ట్మెంట్స్‌లో ఇక్కడ గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎంతో ఓపెన్ స్పేసెస్ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఓపెన్ స్పేసెస్ ఎక్కువగా ఇవ్వటం వల్ల మనకి గ్రీన్ బెల్ట్ ఉండటమే కాకుండా పిల్లలకి కావాల్సినవన్నీ సదుపాయాలు వీళ్ళు ఇందులో చెప్పారు. ఇందులో ఉన్నాయి, పొందుపరిచారు. సో ఇప్పుడు మనం చూస్తే కనుక వివా సిటీలో హైయెస్ట్ వచ్చి 2597 ఎస్ఎఫ్టీ ఉంది. అండ్ మినిమం 1433 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే 1433 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ 2 BHK అండ్ 3 BHK వచ్చి 2597 ఎస్ఎఫ్టీ. అండ్ కామన్ ఏరియాస్ ఆర్ ఈవెన్ ఇంత పెద్ద ఓపెన్ ఏరియాస్ అంటే 80% ఓపెన్ ఏరియాస్ ఉండి 22 ఫ్లోర్స్ టవర్స్ ఉండి 22 ఫ్లోర్స్ 4 టవర్స్ ఉండి ఉన్నప్పటికీ కామన్ ఏరియా ఈజ్ బిలో 30%, 28%. దట్ ఈస్ వన్ యూనిక్ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ప్రతిదీ కూడా అంటే ప్రతి వాళ్ళు కూడా
కొండాపూర్ అంటే ఒక డ్రీమ్ ప్లేస్ అయిపోయింది, డ్రీమ్ డెస్టినేషన్ అయిపోయింది. ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది జస్ట్ ఎవ్రీబడి నోస్, చాలా డ్రీమ్ ప్లేస్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ 2 BHK కూడా ఇట్ కాస్ట్ మోర్ దాన్ 1.2 crores ఎక్కడైనా సరే కొండాపూర్లో. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ కొండాపూర్కి ఎందుకు ఇంత క్రేజ్ ఉందనంటే, ఒకవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకోవైపు గచ్చిబౌలి, ఇంకోవైపు మనకి ఒరిజినల్ హైటెక్ సిటీ. సో అందుకే హైటెక్ సిటీ నుంచే ప్రతిదీ కూడా మనము పరిగణిస్తాం అనమాట. హైటెక్ సిటీ ఫస్ట్ బిగినింగ్ అది కదా సైబర్ టవర్స్, అక్కడి నుంచి ఎంత దూరంలో ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మనకు విప్రో జంక్షన్ నుంచి ఎంత దూరంలో ఉంది. అలా గచ్చిబౌలి నుంచి ఎంత దూరం ఉంది. గచ్చిబౌలి ఎందుకు మనకు ఓఆర్ఆర్ వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి మనకి ఇమ్మీడియట్గా ఫ్లైట్ ఎక్కడానికి చాలా సులువుగా చక్కగా తొందరగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఓఆర్ఆర్ ఆ కన్వీనియన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్రావెల్ కన్వీనియన్స్ ఉండాలంటే ఓఆర్ఆర్కి ఎంత చేరువుగా ఉందని చెప్పి మనం చూస్తాం అనమాట. ఆ విధంగా చూస్తే ఇది చాలా అటువైపు నుంచి సైబర్ సిటీ నుంచి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ ఇది ఈక్వి డిస్టెంట్లో ఉంది. సైబర్ టవర్స్ నుంచి అరౌండ్ 7 kilometers, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో జంక్షన్ నుంచి అరౌండ్ 10 kilometers. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు ఓఆర్ఆర్, ప్రతిదానికి ఓఆర్ఆర్ చూస్తాము. ఎందుకంటే కనెక్టివిటీ అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఓఆర్ఆర్ కాబట్టి, అవుట్ సైడ్ సిటీ వెళ్ళాలంటే ఓఆర్ఆర్ కాబట్టి అక్కడి నుంచి కూడా ఇది 10 kilometersలో ఉంది. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఇక్కడికి 10 kilometers, అలాగ అన్ని వైపుల నుంచి కూడా చక్కటి కనెక్టివిటీ ఉన్నటువంటి లొకేషన్ ఇది. నెక్స్ట్ ఈ పక్కనే ఇటు పక్కనే మనందరికీ తెలుసు, చాలామందికి ఈ ఏరియాలో వచ్చి ఇంతకుముందు చూసి నిరాశ చెందిన వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటి, మనం మిస్డ్ మై హోమ్ బంగ్లా అని అనుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. అంతకంటే బెటర్ స్పెసిఫికేషన్స్తో, దాంతో పోలిస్తే తక్కువ రేటుతో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఉన్నాయి. రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అఫ్కోర్స్ వాళ్ళు 9,000 rupees కోట్ చేస్తున్నారు. దానికి మనము రెడీ టు మూవ్ కావాలంటే 2 టవర్స్లో రెడీ టు మూవ్ ఉన్నాయి. ఇంకా కొంచెం చిన్న ఫార్మాట్లో ఇంకో 2 టవర్స్ ఉన్నాయి మనకి. అవి ఏంటంటే B&C, దానిలో 8,600 కోట్ చేస్తున్నారు. రెడీ టు మూవ్లో మనకి నో జిఎస్టీ కాబట్టి ఈ రెడీ టు మూవ్ కావాల్సిన వాడు రెడీ టు మూవ్లో తీసుకుంటే హ్యాపీగా రెడీ టు మూవ్ కానీ దీనికి కానీ ఒకటే ప్రైస్ అవుతుంది. ఎవరికైతే వెంటనే రావాలి ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు 9,000 rupees పెట్టి తీసుకోవడం కూడా ఇట్స్ వర్త్ వైల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెంటల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ క్లబ్ హౌస్ కూడా బ్యూటిఫుల్ క్లబ్ హౌస్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మన క్లబ్ హౌస్ గురించి క్లబ్ హౌస్ గురించి చెప్పుకుందాం. క్లబ్ హౌస్ చూపించినప్పుడు క్లబ్ హౌస్ గురించి చెప్పుకుందాం. ప్రస్తుతం ఏంటంటే మనం ప్రైమ్ ఆఫీస్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అఫోర్డబుల్ రేంజ్లో ఎవరికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎవరైతే ఇక్కడే ఉండాలని డ్రీమ్ ప్రాజెక్టుగా, డ్రీమ్ ప్లేసెస్గా దీన్ని పరిగణిస్తారో, కొండాపూర్లో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా ఇది ది బెస్ట్ ప్రాజెక్ట్ ఎట్ దిస్ ప్రైస్. మళ్ళీ ప్రైసెస్ కీప్ చేంజింగ్ కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దాట్. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రైసెస్ అవి ఐ థింక్ ఎవ్రీ 2-3 monthsకి మారుస్తుంటారు. కాబట్టి వీలైనంత త్వరగా మీరు వచ్చి చూసి మీకు కావాల్సినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లు అవైలబిలిటీని బట్టి మీరు చూసుకుంటే దాన్ని మనం నెగోషియేట్ చేసుకుని, అంటే నెగోషియేషన్ కూడా పెద్దగా ఉండదు. ఇలాంటి కంపెనీస్లో చాలా మంచి బ్రాండెడ్ స్పెసిఫికేషన్స్ తోటి ఇస్తున్నారు కాబట్టి. కానీ మనం ఏదైనా లిటిల్ బిట్ బికాజ్ వీ హ్యావ్ కమ్ త్రూ దిస్ అని చెప్పి మనం అడిగితే ఏమన్నా కంపెనీ వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది కాదు, చూడండి. కాబట్టి మీరంతా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ని, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ ఎంచుకోవటంలో ఏంటంటే ప్రమోటర్ ట్రాక్ రికార్డ్ ఫస్ట్ ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ ప్రమోటర్ ట్రాక్ రికార్డ్, ఎస్టాబ్లిష్డ్ ట్రాక్ రికార్డ్ ప్రతి వాళ్ళకి తెలుసు. పెబెల్ అంటే పీబీఎల్ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో అది 12 ఏళ్ల క్రితం కట్టినప్పుడు భయంగా కొనుక్కున్నారు. ఇవాళ అది మల్టీ బ్యాగర్ అయిపోయింది. ఆ రోజుల్లో 3,500 కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అక్కడ కూడా 8,000 తక్కువ లేదు. ఆల్రెడీ ఇన్నాళ్ళు ఉంటూ కూడా ఎప్రిషియేషన్, ఎంత ఎప్రిషియేషన్ వచ్చింది చూడ, అంటే మెయింటెనెన్స్ కూడా అంత బాగుందన్నమాట. సో అదేవిధంగా మనకి కుక్కట్పల్లిలో 1 city అని కట్టారు, ఇండియన్స్ 1 city కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. వేర్ ఎవర్ యూ గో యూ కెన్ ఆస్క్, అక్కడ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ అడగచ్చు. ఇక్కడ కూడా మనకి ఏ టవర్లో అండ్ డి టవర్లో విచ్ ఆర్ రెడీ టు మూవ్, ఇందులో ఎగ్జిస్టింగ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వెరీ హ్యాపీ. సో అందువల్ల ఏంటంటే మనం చూసుకోవాల్సింది, ప్రమోటర్ ఈజ్ సో కమిటెడ్ టువర్డ్స్ దిస్ డెలివరింగ్, అంటే ఎక్సలెన్స్ ఇన్ దిస్ సర్వీస్, ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్ట్స్. కాబట్టి మనం ఇలాంటి ప్రాజెక్టులో ఉంటే ఇది బంగారం అనమాట. దీనికి వాల్యూ డిప్రిషియేషన్ ఉండదు, ఎప్పుడు ఎప్రిషియేషనే, ఇర్రెస్పెక్టివ్. మనకి వేరే ఫ్యాక్టర్స్ అన్నీ అక్కర్లా. లోపలికి వచ్చిన తర్వాత యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. సో అన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అర్థమైందండి? సో
ఇప్పుడు ఏంటంటే ఇక లెట్ అస్ సీ ది స్పెసిఫికేషన్స్ ఇన్ని ఏవైతే పొందుపరిచారో ఈ పొందుపరిచిన స్పెసిఫికేషన్స్ ప్రకారంగానే కట్టడం జరుగుతుంది. చాలామంది మీరు స్పెసిఫికేషన్స్ ఒకటి, ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పుడు చేసేది ఇంకోటి ఉంటుంది బిల్డర్స్లో. అలా కాకుండా హియర్ ఈజ్ ఎ బిల్డర్ విత్ ఎ లాంగ్ టర్మ్ విజన్, వాట్ ఎవర్ ఈజ్ కమిటింగ్ హీఈస్ డెలివరింగ్. అందువల్ల మీరు ఒక్కసారి స్పెసిఫికేషన్స్ చూస్తే మీకు అన్నీ కూడా హై ఎండ్ స్పెసిఫికేషన్స్. సిటీలో ఉన్న ఏ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా కూడా ఇంతకంటే బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి కట్టిన వాళ్ళు లేరు. అది మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఇందులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, రీసైక్లింగ్ ఉంది, ల్యాండ్స్కేపింగ్ అయితే బ్యూటిఫుల్గా గ్రీనరీ, 80% ఓపెన్ ఏరియాస్ కాబట్టి వీళ్ళు దే కెన్ ఎఫర్ట్ టు డూ దట్. సో అది విషయం అనమాట. అంటే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, డోర్స్ అండ్ విండోస్ కూడా ప్రతిదీ నేమ్ ఇట్, అది చాలా చక్కగా వీళ్ళు దాన్ని హై ఎండ్లో. ఎందుకంటే వన్స్ ఫర్ ఆల్ మనకి లేకపోతే ఏమవుతుందంటే ఈ అపార్ట్మెంట్స్లో పెద్ద ప్రాబ్లము, ఆఫ్టర్ 5 years సీపేజెస్ అని, ఆఫ్టర్ 5 years మనం అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోవటం, లేకపోతే ఆ పర్టికులర్ టెక్నాలజీకి వేరే టెక్నాలజీకి ఇదైపోవటం అలా అవుతుంది. కాబట్టి అవన్నీ లేకుండా ఫుల్లీ సెక్యూరిటీకి ఫుల్గా, అంటే అన్ని డోర్స్ కూడా ఎవ్రీ మెయిన్ డోర్ ఇది కనెక్టెడ్ విత్ సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. అలాగా వీళ్ళు సెక్యూరిటీ ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తూ అన్ని ఫీచర్స్, హై ఎండ్ ఫీచర్స్ ఇస్తూ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ప్రైస్ గురించి కాకుండా ప్రైస్ని మనము ఇవన్నీ తీసుకుని, ఈ పారామీటర్స్ అన్నీ తీసుకుని, ఇవాళ ఈ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 1.5 lakhs, 1.5 lakhs పర్ యాడ్ ఉంది ఇక్కడ. అది కూడా మనం మనసులో పెట్టుకుని, అది కూడా అన్నీ మనం బేరేజ్ వేసుకుని చూస్తే ఖచ్చితంగా ఈ ప్రైసు ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్గా జస్టిఫైడ్. ఇట్స్ ఓన్లీ మనకు ఆపర్చునిటీ ఏమన్నా కాస్త కూస్త తగ్గిస్తే మన ఆపర్చునిటీగా, అదృష్టంగా భావించి మీరంతా కూడా ఇది యూటిలైజ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. బికాజ్ నా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ఈ అవకాశం ఇచ్చి మీరు చెప్పండి మీ ఫాలోవర్స్కి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరంతా ఎప్పటి నుంచో ఫాలో అవుతూ చూస్తున్నారు ఈ ఛానల్ ద్వారా. కాబట్టి మీరంతా కూడా ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఒకసారి సరదాగా రండి, చూడండి ఈ ప్రాజెక్ట్ని. అర్థమైందండి? సో మీరు ఏంటంటే ఇంకా మిగతా విషయాలు, ఎనీ డౌట్స్, ఎనీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. ఓకే, ఐఎమ్ నాట్ ఎ, యు నో ప్రిటీ వెల్, రిపీటెడ్లీ ఐ కీప్ సేయింగ్ దిస్, ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ యువర్ వెల్ విషర్. కాబట్టి ఏదో చెప్పేశారు వెళ్ళిపోయారని కాదు, మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఫర్ ఎనీ డౌట్, యూ కెన్ సెండ్ ఏ మెసేజ్ ఆన్ వాట్సాప్. ఆ నెంబర్, ఏ నెంబర్ అయితే ఇచ్చారో దానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి, నేను నా టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ లీగాలిటీకి వస్తే ఇది అప్రూవ్డ్ బై ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇక్కడ లోన్లు ఇస్తున్నాయి, అన్ని బ్యాంక్స్ తోటి టైఅప్ ఉంది. కాబట్టి మనకి లీగాలిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అరౌండ్ 250 people ఆర్ స్టేయింగ్ హియర్. 250 peopleలో అరౌండ్ 200 people హ్యావ్ టేకెన్ లోన్స్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. కాబట్టి లీగాలిటీకి ప్రాబ్లం లేదు. వాల్యుయేషన్కి మనం చర్చించుకున్నాం ఆల్రెడీ, ఏ విధంగా ఈ ప్రైస్ వీళ్ళు జస్టిఫైబుల్ రేంజ్లో పెట్టారు అన్నది మనం చూసాం. ఇంకా మీకు ఎనీ అంటే టెక్నికల్గా ఫీజిబిలిటీ కానీ, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఓసీ వచ్చేసింది, అప్రూవలే కాదు, హెచ్ఎండిఏ అప్రూవల్, రెరా అప్రూవల్ అవన్నీ అయిపోయి, స్టేజ్ అయిపోయి ఓసీ కూడా వచ్చేసింది. ఏఎన్డి టవర్స్లో కొనుక్కునే వాళ్ళకి శుభ్రంగా జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్, జీరో రిస్క్ పర్చేజ్, జీరో రిస్క్ ఎసెట్. అదేంటంటే సో కాబట్టి ఏఎన్డీలో రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు అలా తీసుకోండి. మిగతా అవి బిఎన్సి, బికాజ్ మనం ఏఎన్డీలో కొంచెం కొంత పెద్ద వేరియంట్స్ ఉన్నాయి. అదే కనుక బిఎన్సి చూస్తే, బిఎన్సి టవర్స్లో తక్కువ రేంజ్లో అంటే స్క్వేర్ ఫీట్ కొంచెం తక్కువలో కూడా వాళ్ళు కట్టడం జరిగింది. కాబట్టి బిఎన్సి రోడ్ ఫేసింగ్ ఉంటాయి, కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ మధ్యన 4 టవర్స్ మధ్యన క్లబ్ హౌస్కు ముందర ఓపెన్ ఏరియాస్లో ఫస్ట్ ఒకటి చక్కగా ఓపెన్ యాంపీ థియేటర్ కట్టారు. యాంపీ థియేటర్ కూడా మనం చూసాం ఇందాక. యాంపీ థియేటర్ ముందర ఓపెన్ ఏరియా ఫర్ అన్ని పిల్లలకు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళకి ఎంట్రన్స్ ప్లాజా, లేకపోతే వాకింగ్ ట్రాక్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ బీయింగ్ డెవలప్డ్ అనమాట. సో ఇది ఫుల్ బ్లోన్ ప్రాజెక్ట్ మొత్తం అయిపోతుంది. ఆ 4 టవర్స్ కంప్లీట్ ఐ థింక్ బై June 2025 ఆల్ 4 towers విల్ గెట్ కంప్లీటెడ్ అండ్ వీల్ హ్యావ్ ఎ ఫుల్, అంటే ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో యాజ్ పర్ ద బ్రోచర్ వీల్ హ్యావ్ దట్ ఫుల్ వ్యూ. ఓకే,
సో అది మీరు విజన్ ఉండాలి, కాస్త విజన్ పెట్టుకుని ఓకే ఎలా ఉండబోతోంది అని చెప్పి చూస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ కొండాపూర్. నెక్స్ట్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ఇది హైవేకి లేకపోతే 100 ఫీట్ రోడ్డుకి లేకపోతే హెవీ ట్రాఫిక్కి నాయిస్ పొల్యూషన్ లేదు. ఇటు గ్రీనరీ ఉంది. సో యు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ చక్కటి బ్రీజ్ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో, సెరేన్ అట్మాస్ఫియర్లో. అండ్ చక్కగా ఇంటికి రాగానే వీ షుడ్ గెట్ గుడ్ ఆక్సిజన్, రిలాక్స్. దానికి ఇదే డెస్టినేషన్. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఇటు క్లైమేట్ పరంగా అట్ యాక్సెసిబిలిటీ, ఇటు మనకి ఇంకా అందరికీ తెలిసే ఇప్పుడు ఎవరి డెలివరీ పార్ట్నర్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. స్విగ్గీ అండ్ జొమాటో ఆర్ దేర్ అండ్ ఓలా వాడు లేకపోతే ఊబర్ వాడు ఎవ్వరు కావాలంటే ఏ విధంగా కావాలనుకుంటా ఎనీబడి ఈజ్ డిపెండెంట్ ఆన్ దెమ్. అన్నీ కూడా ఫ్యూచర్ కాదు, అన్నీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. అంటే ఆ లొకేషన్లో అలాంటి లొకేషన్లో ఉంది కాబట్టి లొకేషన్ ఎవ్రీ వే ఇట్ ఈస్ ది బెస్ట్. చూశారు కదా, క్లబ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాము. క్లబ్ హౌస్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ చేసుకుని పెద్ద బ్యాంక్వెట్ హాల్ ఇది. ఐ కెన్ నాట్ సే ఇట్స్ ఎ ఫంక్షన్ హాల్, కాంట్ సే ఎనీథింగ్ అనమాట. అంటే కన్వెన్షన్ సెంటర్ టైపులో ఇంత పెద్ద బ్యాంక్వెట్ హాల్ ఉంది ఇక్కడ. మోర్ దెన్ 8,000 రిసెప్టివ్ ఉంది ఇది. 8,000 రిసెప్టివ్ అంటే ఆల్మోస్ట్ 750-800 పీపుల్ని మనం ఫంక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎక్కడ వేరే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోకర్లా, పెళ్ళిళ్ళకి కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అంత పెద్ద ఫంక్షన్ హాల్ కట్టారు. మొత్తం క్లబ్ హౌస్ 40,000 రిసెప్టివ్ ఉంది. 40,000 రిసెప్టివ్లో గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఒకటే హాల్, ఈవెన్ వితౌట్ పిల్లర్స్. కాబట్టి చాలా చక్కటి వ్యూ వస్తుంది. ఇది ఎంత అంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉందంటే ఇక్కడ ఏ ఫంక్షన్ చేసినా సరే సో గ్రాండ్. చూడండి, సీలింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా లైట్లు గిట్లు పెట్టారు. సో డెకరేషన్ కాస్ట్ కూడా చాలా మినిమల్ కాస్ట్ తోటి మనం వీ కెన్ హ్యావ్ వన్ స్టేజ్ అండ్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్ హియర్ అనమాట. యా, ఇక్కడ చూడండి 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్కి ప్రొవిజన్ ఇచ్చి 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ కడుతున్నారు అనమాట. అంటే క్లబ్ హౌస్ పూర్తి కాలేదు, అంటే క్లబ్ హౌస్ ఇంకా ఇనాగ్రేషన్ కూడా కాలేదు. ఇది అయిపోతుంది ఇంకొక మ్యాక్సిమం 3 monthsలో అయిపోతుంది. అంటే ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఇది రెడీ. సో మనం చూడొచ్చు ఎలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. బ్యాడ్మింటన్ కోర్టు ఎక్స్క్లూజివిటీ, కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, 2 కోర్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చూసినా ఇక్కడ స్క్వాష్కి చక్కటి ప్రొవిజన్ పెట్టారు. స్క్వాష్ ఆడుకోవడానికి ఇక్కడ స్క్వాష్ దీన్ని తయారు చేస్తున్నారు అన్నమాట. కోర్టు, స్క్వాష్ కోర్టు. ఇక్కడ స్క్వాష్ కూడా ఉంది. చాలా చక్కటి అంటే తక్కువ క్లబ్ హౌసెస్లో స్క్వాష్ ప్రొవిజన్ పెడుతున్నారు. వీటి స్క్వాష్ కూడా ఇక్కడ ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి మీకు రెస్పెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ అంటే మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. ఎవరైతే స్క్వాష్ ఆడదామనుకుంటారో వాళ్ళకి కూడా ఇది ఉంది. బాగుంది. చూసారు కదండి, ఇది యోగా అండ్ మెడిటేషన్ హాల్ అండ్ డ్యాన్స్ అండ్ అక్రోబిక్ అన్నిటికీ కూడా ఇక్కడే ప్రొవిజన్స్ ఇస్తున్నారు అనమాట. చాలా పెద్ద హాల్ ఇది. ఏకంగా 2,000 SFT పైన ఉంది. సో అరౌండ్ 2,500 SFT ఉందన్నమాట. ఇది చక్కగా ఒకేసారి మనం ఎవరు ఏం కావాలంటే చేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ కన్స్ట్రెయింట్స్ ఏమీ లేవు, అన్నీ ఆల్ ఇన్ వన్. హౌస్లో టాప్ మోస్ట్ ఫ్లోర్ అంటే టెర్రస్ వచ్చాం. అంటే 5th ఫ్లోర్ కింద లెక్క వేసుకోవచ్చు. 4 floors పైన రూఫ్ టాప్లో కలిగినటువంటి స్విమ్మింగ్ పూల్, మనకు బేబీ పూలు 2 ఉన్నాయి. చేంజ్ రూమ్ అక్కడే ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ ఎల్డర్స్ పూల్స్ అనమాట. ఇవి ఎల్డర్ పూల్ యాజ్ పర్ ది నార్మ్స్ ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 4.5 feet డెప్త్ తోటి అటు నుంచి ఇటు గ్రాడ్యువల్గా పెరుగుతూ 4.5 feet డెప్త్ తోటి వచ్చి ఇక్కడ అండర్ ది మనకి ఎవరికి వాడు కోచ్ కూడా ఉంటాడు, స్విమ్మింగ్ కోచ్ కూడా ఉంటాడు. కాబట్టి దే కెన్ లెర్న్ దిస్ అండ్ దే కెన్ యూటిలైజ్ దిస్ ఇస్ ఫర్ ఎల్డర్స్ అప్ టు మ్యాక్సిమం 4.5 feet. రెండోది చూడండి, దానికి ఆనుకుని కిడ్స్ పూల్ అంటారు. ఇది కిడ్స్ పూల్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్. కిడ్స్ పూల్ ఈజ్ ఓన్లీ ఆ 2.5 feet యాజ్ పర్ ది నామ్స్. 2.5 feet కిడ్స్ పూల్ పక్కన ఎల్డర్స్కి 2 కూడా టెర్రస్ మీద ప్రొవైడ్ చేశారు. ఇది టెర్రస్ మీద ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే సన్ బాత్ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఈవెన్ సన్ బాత్కి చైర్స్ కూడా ఉంటాయి. చేంజింగ్ రూమ్స్ మనకి ఉమెన్కి మెన్కి వేరువేరుగా చేంజింగ్ రూమ్స్ కూడా పైన టెర్రస్ మీదనే ప్రొవైడ్ చేశారన్నమాట.
ఇందాకడ మనం సెల్లార్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు రౌట్ ఎగ్జిట్ అవడానికి వేరే పైకి వస్తుంది అనమాట. అది అండర్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి. సో ఎంట్రీ లెవెల్ వేరు, ఎగ్జిట్కి ఎంట్రీకి సెపరేట్ రూట్స్ పెట్టారు. సో దట్ అసలు మనకి అక్కడ అంటే అన్గార్డెడ్గా ఉన్నా కూడా కంప్లీట్లీ సెక్యూర్డ్గా ఉంటాం. అందువల్ల అలా చేశారనమాట. ఈవెన్ దో ఇట్ కెన్ అకామిడేట్ 2 vehicles. వాళ్ళ ఒక సింగిల్ డైరెక్షన్ యూనిట్ డైరెక్షన్లో ఎంట్రీ, మళ్ళీ బయటికి ఎగ్జిట్ అవడానికి కూడా ఇంకొక డైరెక్షన్లో ఇంకొక రూట్ పెట్టారన్నమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూట్స్ బోత్ ఆర్ దేర్. అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ జిమ్ అంతా తయారవుతుంది. జిమ్ చూసారు కదా, ఎన్ని వర్క్ స్టేషన్స్, ఎన్ని ప్లే స్టేషన్స్, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇటు 2 వైపులా కూడా మధ్యలో అన్న ఇలాంటి మసిల్ బిల్డింగ్కి అన్ని రకాలైనటువంటి లేటెస్ట్ అండ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తోటి జిమ్ తయారవుతుంది. ఈ జిమ్ తయారవడానికి కూడా 3 months మ్యాక్సిమం పడుతుంది. అన్నీ ఉన్న ఎక్విప్మెంట్ ఇన్స్టలేషన్ పడుతుంది. పైన రూమ్ కూడా ఏసీతో కంప్లీట్గా కన్సీల్డ్ వైరింగ్, ఏసీతో చక్కగా చూస్తున్నారు. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో అంటే జస్ట్ అబోవ్ ఫంక్షన్ హాల్, బ్యాంక్వెట్ హాల్ ఏదైతే చూసామో, హ్యూజ్ బ్యాంక్వెట్ హాల్, దాని మీద స్పా అండ్ సెలూన్కి ప్రొవిజన్ ఇచ్చారు. ఇదంతా స్పా అండ్ సెలూన్ ఇక్కడ తయారవుతుంది. దీనికి కూడా ఒక 3 to 6 months పడుతుంది. ఎందుకంటే అంతా రెడీ అయిపోయింది, కానీ ఇంకా ఎక్విప్మెంట్ రావాలి. వీళ్ళు వెంటర్స్ ఇంకా ఫైనలైజ్ చేయాలి. స్పా అండ్ సెలూన్ ఎవరు వస్తారు, ఇక్కడ కూడా ఫింగర్ వస్తారా, ఎవరు వస్తారని చెప్పి ఇంకా అదైతే ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఇది ఇక్కడ ఉంది. దీనికి ఆనుకుని ఇది సూపర్ మార్కెట్కి ప్రొవిజన్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లోనే రత్నదీప్ సూపర్ మార్కెట్ ఇక్కడ రాబోతోంది. రత్నదీప్తో టైప్ అయ్యారు కాబట్టి రత్నదీప్ ఇక్కడ. సో ప్రొవిజన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ది కమ్యూనిటీ ఉంటాయి. సో అది ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. సో ఒకసారి ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఎవ్వరికి కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా వేరే ఇతరతర బయటికి వెళ్ళి ఫ్రీక్వెంట్గా తిరగటాల్సిన అవసరం లేకుండా ఒకసారి ఆఫీస్ నుంచి రావటం, వర్క్ ప్లేస్ నుంచి ఇక్కడికి రాగానే ఇక జస్ట్ చిల్ కూల్ అనమాట. అంతే, అలాంటి కమ్యూనిటీ ఇది. చూడండి ఎంత చక్కటి మన విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇది లాబీ అనమాట. ఇక్కడ రిసెప్షనిస్ట్ నుండి ఇక్కడ సోఫా సెట్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేయబడితే ఇక్కడి నుంచి మన విజిటర్స్ని మనము రిసీవ్ చేసుకుని పైకి తీసుకెళ్ళచ్చు, లేదా వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వచ్చు. ఏదైనా సరే కొంతమంది ఇక్కడి నుంచి డిస్పోజ్ చేసేయచ్చు, కొంతమంది ఎందుకంటే మనకి అందరినీ మన ఇంటి దాకా తీసుకెళ్ళక్కర్లేదు కాబట్టి చక్కటి లాబీ ఇచ్చి, ఈ లాబీ నుంచి డైరెక్ట్గా మనకి కనెక్టివిటీ టు 2 లిఫ్ట్, ఇక్కడ 3 passenger లిఫ్ట్స్, ఒక్కొక్క టవర్కి 3 passenger లిఫ్ట్స్, ఒక సర్వీస్ లిఫ్ట్. చక్కగా బ్యూటిఫుల్గా passenger లిఫ్ట్స్కి కనెక్టివిటీ ఇచ్చారు. సో మనం ఎవరైతే వచ్చారో మన గురించి వాళ్ళని రిసీవ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టాక మనం పైకి తీసుకెళ్తాం. ఇక్కడ మనం చూడండి, ఇది మన ఇక్కడ దీనిలో యూనిట్ నెంబర్ 4 and 5 1457 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. 2 BHK ఫ్లాట్. దీనిలోకి ఇది మోడల్ ఫ్లాట్గా అన్ని విధాలుగా వీళ్ళు రెడీ చేసి పెట్టారు కాబట్టి దీన్ని చూద్దాం. మనకు ఒక ఐడియా ఉంటుంది. 2 BHK అంటే చాలా స్మాల్ అని చెప్పి అవుట్ రేట్గా మనం ఇది చాలా తక్కువ పడుకుంటాం కదా. 1457 28% ఇస్తే మిగతాదంతా కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అది మనం చూద్దాం బ్లాక్కి. చూడండి 105 ఫ్లాట్ నెంబర్ 105 అండ్ దిస్ లాక్ ఆల్సో హెటిచ్ కంపెనీ వాడు. ఇట్స్ ఎ వెరీ బ్రాండెడ్ కంపెనీ హెటిచ్. సో అంటే నేను చూస్తున్నానంటే బిల్డర్ కూడా బ్రాండెడ్, వాళ్ళు యూజ్ చేసే స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా హై అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్. మనం వీఆర్ నవ్ ఎంటరింగ్. ఇక్కడ చక్కగా రాగానే ఏ గెస్ట్ వచ్చినా సరే ప్లెజెంట్గా ఉండేలాగా ఒక సోఫా సెట్, టీవీ, ఇది మనకి వాట్ ఎవర్ వీ కాల్ లివింగ్ రూమ్లా అనుకోండి, లేకపోతే ఫస్ట్ మన ఇంటికి వచ్చిన తర్వాత విజిటర్స్ లాంజ్లా అనుకోండి. మనకి అక్కడ ఒక లాంజ్ కిందన గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం, లాంజ్ అక్కడ ఉంటుంది. అక్కడ అవుతారు, అక్కడ రిసెప్షనిస్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మన ఫ్రెండ్స్ని ఫస్ట్ ఇక్కడ ట్రీట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ లివింగ్ ఏరియా ఆర్ లాంజ్ ఫస్ట్. తర్వాత ఇక్కడ పెద్దది హ్యూజ్ ఏంటంటే ప్రొవిజన్ ఓపెన్ కిచెన్ ఇచ్చి, ఒక 2 bedroomలో ఇంత పెద్ద ఓపెన్ కిచెన్, ఆ ఓపెన్ కిచెన్తో డైనింగ్ హాల్ విత్ కంప్లీట్గా ఏంటంటే ప్రైవసీ, డైనింగ్ హాల్, బాల్కనీ, ఇటువైపు కిచెన్ చూడండి 2 వైపులా చక్కగా ప్లాట్ఫామ్ 2 వైపులా ఉండి, మళ్ళీ కిచెన్కి వాష్ ఏరియా, సపరేట్ వాష్ ఏరియా. సో దట్ వీ కెన్ కీప్ 2 సైడ్ కూడా ఇచ్చారు ప్రొవిజన్ ఫర్ వాషింగ్ మిషన్ అండ్ ఆల్సో ఫర్ డిష్ వాషర్. 2 వైపులా ప్రొవిజన్ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్కి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు.
ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఎంతదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి మనం పెద్దది డబుల్ డోర్ కూడా తీసుకోవచ్చు. యూజువల్లీ 2 BHK వాళ్ళకి 165 220 లీటర్స్ చాలు. సో దానికి చక్కగా ఉంది, ఎంతో క్యూట్గా చక్కగా. అంటే ఇంత పెద్దది ఉంటుంది చూడండి, 2 వైపులా కూడా మాడ్యులర్ కిచెన్ ఇలా తయారు చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము బట్ విత్ అటాచ్డ్ వాష్. ఎందుకంటే ఇక్కడ కామన్ వాష్ ఏరియా లేకుండా చక్కగా ఇన్సైడ్ రెండింటికి కూడా అటాచ్డ్ వాష్ ఇచ్చారు. వావ్, ఎంత చక్కగా మెజెస్టిక్గా ఉందో చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్, రియల్లీ మెజెస్టిక్ బెడ్రూమ్. అండ్ ఇన్ దిస్ మెజెస్టిక్ బెడ్రూమ్ కంప్లీట్గా ఒక సైడ్ అంతా కూడా వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. సో దట్ దే కెన్ కీప్ యాజ్ మెనీ. అంటే మన అందరూ లిమిటెడ్గా చక్కగా అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీద మనకి కంట్రోల్ ఉంటే పెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఇచ్చిన వార్డ్రోబ్ చూస్తే మరి ఎన్నైనా పెట్టాల్సి అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా వీళ్ళు మోడల్ ఫ్లాట్లో వీళ్ళు దే ఆర్ ఆస్కింగ్. అంటే మనకి ఒక ఐడియా ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకో చిన్న టీవీ, మనం ప్రైవేట్ రూమ్లో టీవీ కూడా కావాలంటే టీవీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో లేడీస్కి సమ్టైమ్స్ వాళ్ళకి క్రికెట్ చూడటం ఇలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళు దానికి పెట్టుకోవచ్చు. ఎవరికి అంటే పిల్లలకి కావాల్సింది అక్కడ పెట్టచ్చు, పోగో గీగో ఇక్కడన్నా మనకు కావాల్సింది మనం పెట్టుకోవచ్చు. ఇదే ఇక్కడ దీనికి కూడా అటాచ్డ్ వాష్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఆఫ్ హై అండ్ స్పెసిఫికేషన్స్, అది మనం చూడాల్సింది. ఇక డైనింగ్ హాల్లో వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఇది కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఇది కూడా చూడండి బ్రాండెడ్ ప్రోడక్ట్, అమెరికన్ స్టాండర్డ్. ఇది వెరీ గుడ్, వెరీ ఓల్డ్ కంపెనీ, స్టాండర్డ్ ప్రోడక్ట్. చూసారు కదా ఇప్పుడు 2 BHK బోత్ ఆర్ ఇన్సైడ్. ఏంటి వాష్రూమ్స్ ఫర్ బోత్ ఆర్ ఇన్సైడ్. సో దట్ మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇచ్చిన వాళ్ళకి హాల్స్లో కూర్చొని మనం చూసుకునే లివింగ్ రూమ్లో అయితే ఇబ్బంది ఉండదు. అండ్ ఇంత స్పేషియస్గా 2 BHK హ్యాపీలీ 3 or 4, అంటే బియాండ్ 4 అయితే కష్టం అవుతుంది, కానీ 4 people కెన్ హ్యాపీలీ స్టే హియర్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్లాట్. అండ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ వాళ్ళు ఎప్పుడే జర్నీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి చాలా ఐడియల్గా ఉండదు. కాబట్టి మీరంతా కూడా వచ్చి ఈవెన్ యూ కెన్ హ్యావ్ ఎ లొకేటెడ్ 2 BHK 3 BHK బికాస్ దేర్ వేరియన్స్ ఆర్ దేర్ 2 and 3 అండ్ ఇన్ బిట్వీన్ డిఫరెంట్ ప్రొవిజన్స్ తోటి చాలా చక్కగా అన్ని ఫ్లాట్స్ కూడా ఇక్కడ పొందుకొచ్చారు. కాబట్టి 3 BHK దాకా తీసుకెళ్లారు. కాబట్టి 2 and 3 BHK ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇట్, హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇన్ దిస్ వివా సిటీ. అన్ని హంగులతో కూడిన ఈ సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ 2 BHK 1.4 crores నుంచి స్టార్ట్ అయ్యి, అంటే 1.4 crores మినిమం. అదే 3 BHK మ్యాక్సిమంలో 2.5 crores దాకా ఉంది అవుతుంది. ఆల్ ఇంక్లూజివ్ ప్రైస్, నేను చెప్పేది ఆల్ ఇంక్లూజివ్ ప్రైస్ అలా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు కాస్త నేను మాట్లాడగలిగి మనము కాస్త ఫ్లెక్సిబుల్గా ఎండి గారితో మాట్లాడి కాస్త మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇంత సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ విత్ ఎవ్రీ ఏది అడిగితే అది ఆల్ అండర్ ద స్కై ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. క్లబ్ హౌస్ మనం చూసి వచ్చాం, క్లబ్ హౌస్లో కూడా అన్ని కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, స్క్వాష్తో సహా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ని మనం ఎప్పుడు కూడా ఆదరించాలి. అండ్ ఈ లొకేషన్లో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మనకి రెంటల్ వాల్యూ కూడా బాగుంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వెరీ సూన్ హైదరాబాద్ ఏదో ఒకటి either it will become a second capital for country, that I keep saying so many times, various videos మీరు చూశారు. ఆర్ ఇది మనకి హైదరాబాద్కి ఇంకా వేగవంతంగా విస్తరిస్తుంది. కాబట్టి ఇంకెన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. లేటెస్ట్గా మనం చూసాం ఏ హబ్ కూడా రాబోతుందని. సో ఇలాంటి అన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. ఏది దట్ ఈజ్ ఇండియన్స్ వివా సిటీ.
ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనకి అంత స్ట్రక్చర్డ్గా ఈ రోడ్స్ కూడా చాలా స్ట్రక్చర్డ్గా ప్లాన్డ్గా తయారవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే అంత చక్కగా ప్లాన్డ్ టౌన్షిప్లో తయారవుతున్నది ఈ ఏరియా అంతా. రైట్ ఫ్రమ్ మైహోమ్ మగడ ఆర్ మన ఇండియన్ సిటీ మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి డౌన్వర్డ్స్ పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ అవుతుంది, అందరికీ తెలుసు. అంత ఈ రోడ్లన్నీ కూడా చక్కగా వైడ్ రోడ్స్ 60 ఫీట్ రోడ్స్ మినిమం ఉన్నాయి. సో ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా హైలీ ప్రొటెక్టెడ్ ఏరియా ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా సీసీటీవీస్ తోటి ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్కి మనం ఒకవేళ ఎక్కడికైనా రీలొకేట్ అయిపోయి ఇది రెట్టికిచ్చుకోవడానికి మనము ఎక్కడికైనా సరే ఒక్కళ్ళే వెళ్ళి పిల్లల చదువుల గురించి ఫ్యామిలీ ఇక్కడ పెడితే చీకు చింత లేకుండా ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఇది చక్కటి అనువైన ప్రదేశం. ఓకేనా? నా మాటగా మీరంతా ఒక్కసారి వచ్చి మాత్రం కంపల్సరీ వెళ్ళి చూడండి. చూసిన తర్వాత నేను ఎందుకంటే కంపెనీ వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అది కూడా ఓకే. కానీ అలా వెళ్ళటం బట్టి మీరు ఒక్క ప్రాజెక్టే చూస్తారు, మీకు తెలియదు. నేను ఏం చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది, 4-5 ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఏరియా అంతా కూడా మీరు స్కాన్ చేయడానికి వీలుగా మీ ఓన్ వెహికల్స్లో మీరు వచ్చి సందర్శించండి అని చెప్తున్నాను. చేసిన తర్వాత మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే యూ కెన్ ఆల్వేస్ చాట్ విత్ మీ ఆన్ ది నెంబర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ.